నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో తెదేపా వైకాపా నాయకుల మధ్య ఘర్షణ. మధురవాడలో 2,50,00,000 రూపాయల నిధులతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. మహారాష్ట్రలో బిల్కానీ బాను అత్యాచారం హత్య కేసులో 11 మంది ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి ఎం లక్ష్మి. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ ప్రాంగణంలో వైకాపా జెండాలు మాత్రమే రెపరెపలాడుతుండటంతో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో సదరు కార్పొరేటర్ ఎమ్మెల్యేను, వైసీపీ నాయకులను, అధికారులను జెండాల విషయంపై నిలదీయడంతో తెదేపా వైకాపా నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సంఘటన పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో చోటు చేసుకుంది. పురుషోత్తపురం గ్రామంలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభిమానంతో ప్రారంభోత్సవ ప్రాంగణం అంతా వైసీపీ జెండాలతో నింపేశారు. దీంతో 94వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ బల్లసీనుకు కోపం వచ్చింది. ఇది వైసీపీ సభ లేదా ప్రభుత్వ కార్యక్రమమా అని వైసీపీ నాయకులను బల్లసీను ప్రశ్నించారు. దీంతో ఇరు పక్షాల మధ్య ఘర్షణ జరిగింది. కాసేపు తర్వాత ఇరు వర్గాల వారిని నాయకులు వారించి శాంతింపజేశారు. ఈ సందర్భంగా పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ మాట్లాడుతూ, పెందుర్తి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని తెలిపారు. పురుషోత్తపురం ప్రాంతాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేశాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మేము అనేక సందర్భాల్లో చెప్తున్నామో, అమ్మఒడి కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, చేయూత్ కానివ్వండి, చేదోడు కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ ఒక్క సచివాలయానికే సుమారుగా 16,80,00,000 రూపాయలు ఓన్లీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళడం జరిగింది. 1,30,00,000 రూపాయలతో ఇక్కడ పురుషోత్తపురంలో ఒక బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కూడా మరి నిర్మించడం జరిగింది. సుమారుగా 7 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. 16,80,00,000 రూపాయల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము. ఇన్ని చేస్తుంటే ఇవాళ దీన్ని ఓర్చుకోలేక, తట్టుకోలేక ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా చూస్తున్నారు. టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏ రకంగా చేస్తున్నారు. ఇవాళ ఇక్కడికి సంబంధం లేకుండా వేపగుంట నుంచి కొన్ని రౌడీ మోకలను తీసుకొని వచ్చి కట్ చేయాల్సిన రిబ్బన్ని చేతితో పట్టుకొని లాగేటువంటి పరిస్థితులకు వచ్చారు అంటే వాళ్ళు ఎంత అహంకారంతో ఉన్నారనేటువంటిది గమనించాలి. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. సరే, చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బల్లసీను తనకు జరిగిన అవమానాన్ని తెలిపారు. ఒక కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ కొరకు అధికారులను కేకేశారండి. జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను కేకేయడంతో ప్రోటోకాల్లో భాగంగా నేను అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. వెళ్తే ఆ కమ్యూనిటీ హాల్ చుట్టూతా వైసీపీ జెండాలు, వైసీపీ బెలూన్లు కట్టారు. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి ఇక్కడ జెండాలు కట్టకూడదు అని నేను అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతో అంటే వాళ్ళు కొద్దిగా దౌర్జన్యం చేయడం జరిగింది. మా మీద దారి దిగారు. అయితే ఇది అధికారులు మమ్మల్ని ప్రోటోకాల్ కోసం పిలిస్తే మేము ఎమ్మెల్యే గారు ఉండడం సహజం. కానీ ఇక్కడ అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలు ఎక్కువైపోయి మమ్మల్ని మీద కొద్దిగా దౌర్జన్యం చేశారు. చేయడంతో అక్కడ కొద్దిగా దుమ్ము కూడా జరిగింది. ఇది వాళ్ళు ప్రోటోకాల్కి విరుద్ధంగా ఎమ్మెల్యే గారు వ్యవహరించడం చాలా దారుణం. ఇది మేము అడిగిన ఆన్సర్కి ఏంటంటే, ఇక్కడ అఫీషియల్ కార్యక్రమానికి వైసీపీ జెండాలు బెలూన్ ఎందుకు కట్టని అడిగితే దానికి ఆన్సర్ చెప్పకుండా ఆయన ఓపెనింగ్కి వెళ్ళిపోయి నన్ను రాకుండా అడ్డంగా మనుషులు పెట్టాడు. 2,50,00,000 రూపాయల నిధులతో మధురవాడలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులకు ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు, వార్డు కార్పొరేటర్ ప్రియాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అవంతి, కార్పొరేటర్ ప్రియాంక మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో బ్రిడ్జి లేకపోవడం వలన నిత్యం చాలా మంది ప్రమాదాలకు గురై మృతి చెందారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఈ వంతెన నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్న విద్య అన్న మరి ఆయనకి మనసుకి ఎంతో దగ్గరైంది కాబట్టి తప్పకుండా ఇది నేను చేపిస్తాను ఆ రోజు సుబ్బారెడ్డి సార్ మాట్లాడడం మరి అలానే 6 ఏళ్ళు పూర్తి అవ్వకుండానే ఇది మనకి శాంక్షన్ చేయడంలో మరి సుబ్బారెడ్డి సార్ దీవెనలు దీంట్లో ఉన్నాయని మరి సభాముఖంగా ఆయనకి పాదాబంధాలు తెలియజేసుకున్నాను సుబ్బారెడ్డి సార్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో జనసేన పార్టీ నేతలు గ్రామ సర్పంచ్ దూది విజయలక్ష్మి వెంకటరమణ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ముగ్గుల పోటీలను పంచకర్ల తిలకించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీ చాలా ఘనంగా ఈరోజు ఈ ముగ్గుల పోటీ కానీ, కోలాటాలు కానీ, తప్పెటగుళ్ళు కార్యక్రమాలు కానీ సంక్రాంతి శోభ వచ్చే విధంగా బ్రహ్మాండంగా ఈ గ్రౌండ్లో వీళ్ళు ఏర్పాటు చేయటం మనస్ఫూర్తిగా మా ఎస్ఆర్పురం పార్టీ శ్రేణులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. మా మహిళా కోఆర్డినేటర్లు అందరూ కూడా పర్యవేక్షణలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ పండుగ చాలా గొప్పగా ఘనంగా జరుగుతూ ఉంది. రేపు కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి రాజధానిలో ఈ కార్యక్రమాన్ని భోగి మంటల కార్యక్రమంలో కూడా ఇద్దరు కలిపి పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. మా ఆశ, మా కోరిక, మా పట్టుదల అన్నీ కూడా ఈ 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఈ రాష్ట్రం అభివృద్ధిని కుంటుపరిచి వారు ఎదగటమే తప్ప రాష్ట్ర ఎదుగుదలలో ఏమాత్రం పాటుపడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా 3 నెలల్లో కూలిపోబోతా ఉంది. రాబోయే మా ప్రభుత్వం రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, యువతకు కానీ మంచి బంగారం లాంటి భవిష్యత్తుని ఇస్తామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయాలనేదే మా సంకల్పం. గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ప్రజల్లో ఒక భరోసాని నింపే ఈ దుర్మార్గుల పాలన పోయి ప్రజల పాలన, ప్రజలకు ఉపయోగపడే పాలన రాబోతుందని చెప్పి సింబాలిక్గా పండుగ చేసుకుని సంక్రాంతిని ప్రారంభిస్తా ఉన్నా. 2008వ సంవత్సరంలో మహారాష్ట్రలో జరిగిన బిల్కానీ బాను అత్యాచారం హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 11 మంది ముద్దాయిలు కేంద్ర ప్రభుత్వ నేతల సహకారంతో బెయిల్పై విడుదలయ్యారని, ఈ నేరస్తులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి ఎం లక్ష్మి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెందుర్తి మండలం చెనముష్టివాడ అంబేద్కర్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అత్యంత ఘోరంగా అత్యాచారం, హత్యలకు పాల్పడిన 11 మంది ఈ సభ్య సమాజంలో తిరిగే అర్హతే లేదన్నారు. వీళ్ళందరినీ తక్షణమే అదుపులోకి తీసుకోవాలని కోరారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వము అక్రమంగా విడుదల చేసిన బిల్కిస్ బాను కేసులో ఉన్న నేరస్తులందరినీ కూడా తక్షణమే జైలుకి పంపాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం వెంటనే వారిని జైలుకి పంపాలని చెప్పేసి POW డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఆర్థిక నేరాగాళ్ళు కానీ, సామూహిక అత్యాచారాలు చేసిన వాళ్ళు కానీ, లేకపోతే రేపిస్టులు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం హక్కును చేర్చుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం అట్లా నేరగాళ్ళకి ఊతమిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇందులో కూడా నేరస్తులు తప్పించుకుపోవడానికో, నేరస్తులు కొమ్ముగాయడానికో ప్రభుత్వం అవకాశం ఉంది. కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఉద్దేశపూర్వకంగానే గుజరాత్ ప్రభుత్వం ఇట్లా నేరగాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా మహిళా చట్టాలని కాలరాసే విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు టెక్నికల్ ప్రాబ్లం తో పంపించినప్పటికీ కూడా అది టెక్నికల్ ప్రాబ్లం గా చూడకుండా ఇలాంటి హత్యలు చేసిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి రెమిషన్ కి అర్హులు కారు అని ఏదైతే చట్టం చెప్పిందో దాని ప్రకారమే గుర్తించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే దీన్ని ట్రీట్ చేయాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ రోజు కోర్టులకు అనేక రకాల సంబంధించిన దాంట్లో కోర్టుల్లో ఉన్న జడ్జీలు హత్యలు గురి కాబడ్డారు. అదేవిధంగా ఇది అన్యాయమో, నువ్వు గుజరాత్ సంబంధించిన హింస అంతా కూడా ఎన్నికల అధికారం కోసం, అధికార పీఠం కోసం చేస్తున్నావు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళిన సంజయ్ భట్ ను కూడా ఈ రోజు జైల్లో పెట్టే దుర్మార్గమైన చరిత్ర ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తూ వెంటనే ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. దాన్ని పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పేసి కోరుతున్నాం.
స్వామి వివేకానంద జయంతోత్సవాలు వన్ టౌన్ ప్రాంతంలో వివేకానంద స్వాతంత్ర సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న పలువురికి ఎమ్మెల్యే జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులకు ఎంతో స్ఫూర్తిదాయకమైన స్వామి వివేకానంద రాసిన పుస్తకాలు నేటి యువకులు చదివి ఆయన్ని మార్గదర్శకంగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్, పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకూటి చందు అన్నారు. జీవీఎంసీ 76వ వార్డులో సుమారు 63 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఉరుకూటి చందు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నియోజకవర్గాలు, వార్డులు అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3 లక్షలు చేసాం. ఇంకా వర్కులు ఏమున్నా సరే మననే సుబ్బారెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేగా నేను, ఇన్ఛార్జిగా చందు, వార్డు కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు అందరూ మీటింగ్ పెట్టాం. ఎక్కువ నిధులు ఇంకా ఈ ఎలక్షన్ ముందు కనుక ఎక్కువ నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేయడానికి కూడా కమిషనర్ పిలిచి మాట్లాడుతాను సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు చేసినవి కాకుండా ఇంకా బ్యాలెన్స్ వర్కులు కూడా ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో అవన్నీ పెట్టండి, అన్ఇంపార్టెంట్ కాకుండా ఇంపార్టెంట్ పెట్టమని పెద్దలు చెప్పారు. మేము పెడతాము, చేయిస్తాం, అన్నీ కూడా చేస్తాం. రోడ్లు మాత్రం చెప్పమ్మా చేస్తాం. రోడ్లు డ్రైనేజీలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్ వీటికి టాప్ ప్రయారిటీ ఇస్తాం. గౌరవ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు మౌలిక వసతులకి ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తూ రోడ్లు, డ్రైన్లు, కాలువలు మెయిన్ ప్రధానంగా ప్రజలు ఇబ్బంది పడే వీటన్ని కూడా పెద్దపీట ఇబ్బంది పడకూడదు ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క స్ట్రీట్ లైట్ సమస్య అన్నీ కూడా వాటి మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారు పెద్దల సుబ్బారెడ్డి గారితో, జీఎంసీ కమిషనర్ గారితో కూడా చర్చించి భవిష్యత్తులో ఇంకా రానున్న కాలంలో ఇంకా అధిక సంఖ్యలో అన్ని వార్డులకు కూడా గాజువాక అంతా కూడా సర్వేగంగా అభివృద్ధి చేసే విధంగా నిధులు అధిక మొత్తంలో మంజూరు చేసేందుకు వారు చాలా తీవ్రమైన కృషి చేస్తూ అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చేందుకు నిరంతర ప్రయత్నం చేస్తున్నారు. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పెద్దలు శాసనసభ్యులు నాగిరెడ్డి గారి సారథ్యంలో జరగనున్నాయని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటూ, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో భర్త చనిపోయి కుటుంబ భారంతో ఉన్న గోపిశెట్టి నాగలక్ష్మి కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ నిధి నుంచి 5.50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఈ నిధుల చెక్కును ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన కార్యాలయంలో బాధితురాలికి అందజేశారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. చనిపోయినందుకు అది గుర్తించి ఎవరు అయిన వాళ్ళు ఎవరు ముందుకు రాలేదండి. ఈరోజు మా జగనన్న గారు, మా ఎమ్మెల్యే గారు నా ఎందుకు దయించి నాకు ఈ సహాయం చేశారండి. నిజంగా ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎంతో నేను ఆయన కోల్పోయి అప్పుల పాలు అయిపోయినందుకు ఈరోజు మా జగనన్న నాకు ఒక చేయూతగా నిలబడ్డారు. అదే కాదండి, నాకు పెన్షన్ కూడా ఇప్పించారు, నాకు సెంటు భూమి కూడా ఇప్పించారండి. నాకు ఇందులోని నాకు ఇలా రాలేదండి. ఎప్పటికీ నేను ఉన్నంత వరకు డబ్బులు కూడా 5,50,000 ఇచ్చారండి. ఒక అన్నదమ్ములు కానీ, అత్తవారు కన్నవారు కానీ ఎవరు నాకు ముందు రాలేదండి. అలా ఒంటరిగా వదిలేస్తారు. ఈరోజు నాకు మా జగనన్న ఉన్నందువల్ల నన్ను గుర్తించి నాకు నా బిడ్డలకు సహాయం చేశారండి సీఎం గారికి. ఎప్పటికీ మేము రుణపడి ఉంటామండి. అలాగే ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు కూడా కృతజ్ఞతలండి. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి తెలియట్లేదండి. గుర్తించి అన్నీ ఇచ్చారు. ఎప్పటికీ నేను ఉన్నంత వరకు మా జగనానికి మా ఓటు, మా ఎమ్మెల్యే గారికి మా ఓటు మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. విశాఖ కాకినాడ పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ నూతన చైర్మన్ గా విశాఖ నగర సీనియర్ వైకాపా నాయకులు చొక్కాకుల వెంకట్రావు సిరిపురం ఉడా బిల్డింగ్ లో ఉన్న తన ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు చొక్కాకులతో తొలి సంతకం చేయించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కేకే రాజు, పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరి అన్ని విధాలుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 2024లో శక్తివంచన లేకుండా కష్టపడతానని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇందులో మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. మా నార్త్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ కేకే రాజు గారు నాకు పట్టుబట్టి మీకు అన్నగారు మీకు ఈ పదవి ఉండాలి అని చెప్పేసి మరి ఆయన పెద్దల దృష్టికి తీసుకెళ్ళి నాకు ఈ చైర్మన్గా చేయడానికి ఆయన ఒక కారకులు కాబట్టి ఆయనకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు బూడి ముత్యాలనాయుడు గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులైనటువంటి గుడివాడ అమర్నాథ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా, ఎందుకంటే ఉడాకి ఈ వీకేపీసీపీఐ కూడా వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ గారు కూడా మల్లికార్జున గారు కూడా మరి నేను ఈరోజు ఈ పదవిని స్వీకరించినప్పుడు ఆయన చేతుల మీదకి ఇవ్వడం కూడా నాకు చాలా ఆనందదాయకం అని చెప్పే సందర్భంగా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు నా ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు నుంచి ఈ తాలూకా కారిడార్ని అన్ని విధాలుగా మరి డెవలప్ చేయటానికి, అంతేకాకుండా మాకు 10 కోట్ల రూపాయలతో ఈ తాలూకా ఏదైతే ఈ వీకేపీసీపీఆర్ సొంత భవనానికి కూడా నిధులు రెడీగా ఉన్నాయి, అది కూడా త్వరలోనే మేము ప్రారంభిస్తూ ఉన్నాం. మార్వాడి క్రికెట్ లీగ్ పోటీలు నగరంలోని మంత్రం మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యర్, గ్రేహాండ్స్ ఐజీ రాజీవ్ కుమార్ మీనా, వైజాగ్ సీపోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రాగం కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహాకాళి ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి రాజేష్ పగారియా ఆధ్వర్యంలో ఈ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించారు. अच्छा शॉट वहाँ पे फ्लिक किया है थर्ड मैन की तरफ. ఈరోజు మన విశాఖ సిటీలో మార్వాడి క్రికెట్ లీగ్ ఏదైతే ప్రారంభం అయిందో, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ ది ఇనాగరల్ సెషన్. దీంట్లో దాదాపు 10 టీంలు ఉన్నాయి. దాంట్లో ప్రతి టీం 12 ఓవర్లు బాల్ చేస్తారు, అదేవిధంగా బ్యాటింగ్ కూడా. సో నాకు చాలా సంతోషం. ఈ విధంగా మార్వాడి సంఘం వాళ్ళందరూ కూడా కలిసి మన ఏమంటారు సంక్రాంతి టైంలో ఈ విధంగా మంచి ఒక క్రికెట్ లీగ్ ఏర్పాటు చేయడం, యువకులందరినీ కూడా ఒక రూఫ్ కింద తీసుకొచ్చేసి రైల్వే స్టేడియంలో ఈ విధంగా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం. అండ్ ఐ విష్ ద టీమ్ ద వెరీ బెస్ట్ and may the best team win. Thank you. Myself Harsh Pagaria, representing my company Mahakali Udyog, which continuously believe in community work and promotes youth and sportsmanship. According to me, cricket is not only a sport, but truly speaking, it's a thrill ride of roller coaster of emotion. Currently, MCL is organizing its event and promote its player and sportsmanship. జీవీఎంసీ 46వ వార్డు జనసేన పార్టీ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్ ఆధ్వర్యంలో పోర్ట్ స్కూల్ నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో సుమారు 100 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.
ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి పాలూరి శేషమాంబ, శంకు వెంకటేశ్వరరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు గౌరవించే విధంగా మన ఊరు మన ఆట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల త్రినాథ్, దివాకర్, ఆడబాల లక్ష్మి, నాగమణి, చింతల వెంకటరమణ, దామోదర్, భాస్కర్, అధిక సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు కార్యక్రమం అంతా మహేష్ చాలా చక్కగా వీడియో తీసి విశాఖ ఉత్తర నియోజకవర్గం 45వ వార్డు శివశంకర్ నగర్ సామాజిక భవన్లో వార్డు ఇన్ఛార్జ్ విజయబాబు ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దువ్వాడపు రామారావు, నియోజకవర్గ టీడీపీ పార్టీ పరిశీలకులు రాజాన రమేష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమ విశిష్టతను వివరించారు. అంటే మనకి బలహీన వర్గాల్లో ఈ వెనుకబడి తరగతులు కనుక మనం కన్సల్టేట్ చేయగలిగితే తెలుగుదేశం పార్టీ పరంగా 100% మనం తెలుగుదేశం పార్టీ కన్వెన్షన్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనం పార్లమెంట్ స్థాయిలో, జోనల్ స్థాయిలో బీసీ సమావేశాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. విశాఖపట్నంలో కూడా జోనల్ స్థాయిలో సమావేశం జరిగింది. విశాఖ యువతకు సంబంధించి విశాఖ పార్లమెంట్ సంబంధించి కూడా మనం సమావేశం చేస్తున్నాం. ఇప్పుడు జేఓబీసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య లక్ష్యం ఏంటంటే బీసీలకి ఈ ప్రభుత్వంలో, ఈ 4 సంవత్సరాల ప్రభుత్వంలో, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బీసీలు జరిగిన అన్యాయం గురించి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనాదిగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ బీసీల సంక్షేమం గురించి తెలుగుదేశం ఏ కార్యక్రమాలు చేసింది, ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వైకాపా నాయకురాలు అక్కరమాని విజయ నిర్మల తన పార్టీ కార్యాలయంలో సీనియర్ వైసీపీ నాయకులు అక్కరమాని వెంకట్రావు ఆధ్వర్యంలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ హిందువులు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ భోగి అండ్ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సందర్భంగా ఈరోజు మా పార్టీ సందర్భంగా చిన్న చిరు కానుక మా నియోజకవర్గంలో పేద ప్రజలకు సంక్రాంతి కనుక కొన్ని నిత్యావసర వస్తువులు అనేది ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా, ఈ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని, ఎప్పుడు ఈ సంవత్సరం అంతా ఎలవేళలా సంతోషంగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలందరూ ఆయనపై మంచి చిత్తశుద్ధితో ఉండాలని ఈ సంక్రాంతి సందర్భంగా మేము కోరుకుంటున్నాం. సిటీ కేబుల్ న్యూస్ ఛానల్ ముద్రించిన 2024 సంవత్సరం వార్షిక క్యాలెండర్ను 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ శనివారం ఉదయం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్ మాట్లాడుతూ సిటీ కేబుల్ ద్వారా ప్రజలందరికీ నిరంతరం ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తున్నందుకు సిటీ కేబుల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. సిటీ కేబుల్ ప్రజలందరికీ నమస్కారం అండి. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 41 వార్డు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సిటీ కేబుల్ పెట్టి 30 ఇయర్స్ పూర్తి చేసుకున్నందుకు వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రానున్న కాలంలో మరి ప్రజలందరికీ, నా వార్డు ప్రజలందరికీ చెప్తున్నది, డెవలప్మెంట్ విషయంలో ఎప్పుడు కూడా మేము ఎప్పుడు తగ్గదు. ప్రతి విషయంలో కూడా మీకు మేము ఎప్పుడు అండగా ఉంటాము. అలాగే చాలా వరకు డెవలప్మెంట్ చేసాము. ఇంకా ముందు ఇంకా మంచి వర్క్స్తోనే డెవలప్మెంట్ చేస్తామని మాటిస్తూ సిటీ కేబుల్ 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30 సంవత్సరాలు అడుగుపెట్టినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆ మీడియా అంతా బాగా ఇంకా రానున్న కాలంలో మంచి అన్ని న్యూస్ని గ్యాదర్ చేస్తూ మంచి అందరికి ముందుగా ప్రజలకు ఉపయోగపడినట్లు అయ్యేటట్లు చేయాలని కోరుకుంటూ 41 వార్డుకి
సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో తెదేపా వైకాపా నాయకుల మధ్య ఘర్షణ. మధురవాడలో 2,50,00,000 రూపాయల నిధులతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. మహారాష్ట్రలో బిల్కానీ బాను అత్యాచారం హత్య కేసులో 11 మంది ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి ఎం లక్ష్మి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.